హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద గోస్ట్ రివ్యూ ఛానల్. ఈరోజు నేను రివ్యూ చెప్పబోయే మూవీ ఓఎంజీ, ఓ మంచి గోస్ట్. సో ఈ రివ్యూ ఎలాగుందో తెలుసుకునే ముందు మన ఛానల్ మీరు ముందుగా సబ్స్క్రైబ్ కొట్టేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, ఇంకా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఓ మంచి గోస్ట్. ఇంకా రివ్యూ విషయానికి వస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు పెద్దగా. ఏదో మూవీ తీయాలి, రిలీజ్ చెయ్యాలి అన్న థాట్ తప్ప ఇందులో ఏం కనిపించలే. అసలు ఓ మంచి గోస్ట్ అని పెట్టారు టైటిల్, అందులో గోస్టు లేదు. పోనీ ఇంతమంది కమెడియన్స్ని తీసుకున్నారు కదా, ఏదైనా కామెడీ చేస్తారు, విపరీతంగా నవ్వించేస్తారేమో అనుకున్నా. అందులో కామెడీ కూడా లేదు. ఎప్పుడు ఉండే రొటీన్ స్టోరీనే పట్టుకొని మళ్ళీ అదే లాక్కెళ్ళారు. ఒక బంగ్లా, అందులో దెయ్యం, అది వీళ్ళని పట్టుకొని కొట్టడం, చివరికి అది ఏని చాలా తప్పించుకున్నారు. ఎప్పుడు ఉండే ఈ 90s 70s స్టోరీస్ అలా 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 లాక్కుంటూనే వస్తున్నారు. కొత్తగా ట్రై చేద్దామన్న థాట్ అయితే అస్సలు లేదు. సో గైస్, ఇంక ఇప్పుడు కథ విషయానికి వస్తే, ఒక నలుగురు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ నలుగురు పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్స్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళ నలుగురికి ఒకటే ప్రాబ్లం ఉంటుంది, మనీ. సో ఆ డబ్బుల కోసం ఏం చేద్దామని ఆలోచిస్తారు. ఒక ఎమ్మెల్యే కూతురిని కిడ్నాప్ చేసి ఒక బంగ్లాకి పట్టుకెళ్తారు. ఆ బంగ్లాలో ఇంతకు ముందే చచ్చిపోయిన ఒక అమ్మాయి దెయ్యమై తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఏంటంటే కిడ్నాప్ చేసే వాళ్ళంటే అసలు నచ్చదు. సో అక్కడికి ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొస్తే వాళ్ళని చంపేస్తూ ఉంటుంది అనమాట, కిడ్నాప్ చేసిన వాళ్ళని. సో చివరికి ఆ దెయ్యం నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అన్నదే కథ. ఈ సినిమాలో థ్రిల్ ఫీల్ అయ్యే ఎలిమెంట్ ఒక్కటి కూడా లేదు. అసలు ఎందుకు తీసారో వాళ్ళకి తెలియదు. पण మ్యూజిక్ ఏమన్నా బాగుంటుందా అంటే అది లేదు. సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి, 2 కూడా యావరేజ్గా ఉన్నాయి. కామెడీ విషయానికి వస్తే అసలు కామెడీయే లేదు మూవీలో. ఏదో సినిమా అలా వెళ్తూ ఉంటుంది అంతే. థియేటర్లోంచి ఎంత బేగా బయటకు వచ్చేద్దామా అన్న థాట్ అయితే వచ్చింది ఒకనొక టైంలో. కానీ రివ్యూ ఇవ్వాలి కదా, లాస్ట్ వరకు కూర్చొని ఓపిక పట్టి చూశాను. ఫైనల్లీ మూవీలో చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు, కానీ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఫైనల్లీ ఈ గోస్ట్ సినిమాకి గోస్ట్ రివ్యూ ఇచ్చే రేటింగ్ 1.0/5. సో దిస్ ఇస్ ద రివ్యూ ఫర్ టుడే గైస్. మీరు ఎవరన్నా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఫర్దర్ రివ్యూ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు చేసేయండి చెప్తాను, ఎందుకంటే ప్రతి రివ్యూ మన ఛానల్ వచ్చేస్తుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ గైస్.